హనుమంతో ఫైటింగ్ చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది బ్రో? మూవీ ఎలా అనిపించింది? సినిమా అయితే చాలా బాగుందండి. చావాలో హైలైట్ సీన్ ఏంటి మొత్తం మూవీలో? హైలైట్స్ ఫైట్ సీన్స్ లాస్ట్గా ఆయన్ని చంపారు కదా. లాస్ట్గా ఆయన తీసి అలా చేయడం అదే హైలైట్ సీన్. అందులో కూడా ఆయన స్టిల్ లాస్ట్ బ్రెత్ వరకు చావును కూడా కౌగులించుకొని చెప్పారు. అది చాలా హైలైట్ అనిపించింది. ఎమోషనల్ అయ్యారు ఎవరైనా మూవీలో? అందరూ ఏడ్చారు. చాలా అందరూ కూడా ఎమోషనల్ అయ్యారట్టున్నావు కదా. దేశం కోసం మరియు మన కుటుంబం మన దేశంలో ప్రజల కోసం చేయడం నా గోల్ కూడా ఆర్మీ గోల్ బ్రో. ఆర్మీ కోసం. ఓకే. అందులో ఈ మాత్రం ఫైర్ ఉండే కథలను మన పుస్తకాలను తీసిన చాలా బాధేస్తుంది చిన్నప్పటి నుంచి కూడా. బాగా టచ్ అయినట్టుంది స్టోరీ. మరి దేశభక్తుని కదా, మన కోసమే కదా. ఛత్రపతి శివాజీ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? కంప్లీట్ కనపడ్డారా? ఆ ఫైర్ అంటే కనీసం చనిపోయేటప్పుడు కూడా మన కౌగిలించుకోవాలి చావుని. చావుకు కూడా భయపడకూడదు. మనిషి పుట్టారు అంటే అంత ధైర్యం రావాలంటే ఖచ్చితంగా దేశం కోసమే సేవ చేసే వాళ్ళకి మాత్రమే అంత ధైర్యం ఉంటుంది. మంచి కోసం ఉండే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఓకే. ఏం చెప్తావు ఒక మాటలో యాక్టింగ్ ఈ హీరో యాక్టింగ్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ స్టోరీ పరంగా ఏం చెప్తావు? చేసింది ఇంతకుమించి ఏం చెప్పాలి? హిందీలో వన్ ఆఫ్ ది హైప్ కనబడింది, హిందీలో బాగా అయింది. తెలుగులో చెప్పాలంటే ఎప్పుడైతే ఇది తెలుగులో డబ్బు అవుతుందని తెలిసిందో వెంటనే టికెట్లు బుకింగ్ కోసం వెయిట్ చేస్తాను. నాకు హిందీలో నచ్చింది. నచ్చిన వెంటనే నేను రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఇప్పుడు దాకా ఆగి రిలీజ్ అవ్వగానే వెంటనే టికెట్లు బుక్ చేసుకొని థియేటర్కి వెంటనే వచ్చాను. నేను సైకిల్ మీద వచ్చాను రావడం కూడా. మురళీనగరం అయింది. లయన్తో ఫైట్ సీన్ ఉండిద్ది అంటున్నారు. ఇది ఎలా అనిపించింది? ఒక 40 minutes అన్స్టాపబుల్గా ఫైట్ అనేది ఉండిద్ది అంటారు. ఏ మూవీలో లేనట్టు రేంజ్లో ఉండిద్ది అంటున్నారు. కొత్తగా అనిపించింది ఫైట్ సీన్? రొటీన్ అయితే ఏం లేదు బ్రో. ఎలా అనిపించింది విజువల్స్ కానీ? హైనాల గుంపులో ఉన్న ఒక్క సింహంతో పోరాడితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఒక సింహం హైనాల గుంపుతో ఎలా పోరాడుతుందో అలా ఉంది. మూవీలో ఎమోషనల్ అయిన సీన్ ఏంటి? ఇక్కడ ఫ్రెండ్ ప్లస్ ఆయన యొక్క ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్, వాళ్ళు చెప్పుకున్న కవితలు, అది ప్రతి ఒక్క పౌరుడికి ఉపయోగపడతాయి. ఖచ్చితంగా చెప్పగలను. ఆ ఒక్క సీన్ని రికార్డ్ చేయడం మర్చిపోయాను, కానీ అది ఎమోషన్ ఫీల్ అవ్వాలి కాబట్టి దాన్ని వదిలేశాను. ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఎలాగో నేను ఆ వీడియోని తీసుకొని దాచుకొని ప్రతిరోజు మనలో రక్తాన్ని ఉడికించే శక్తి ఇది. హరహర మహాదేవ్ అని గట్టిగా అరుస్తారు కదా డైలాగ్, అది ఎలా అనిపించింది తెలుగులో? హిందీలో గట్టిగా అనిపించింది, తెలుగులో ఎలా అనిపించింది? మనం అనుకున్న అంటే వీడియోలో చూడడం వల్ల అలా అనిపించింది, కానీ థియేటర్లో చూస్తే మాత్రం హైప్ మాత్రం మామూలుగా లేదు. ఖచ్చితంగా ఆ విక్కీ కౌశల్కి ఆ సౌండ్కి ఖచ్చితంగా సెట్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఈ సినిమా. నేను ఇస్తా గ్యారంటీ. అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు రేటింగ్? 5 of 5. ఎలా ఉంది చావా మూవీ మొత్తానికి కంప్లీట్ ఎలా ఉంది? ఎలా అనిపించింది? బుక్స్ ఎలా అనిపించింది? ఫైట్ సీన్స్ ఎలా అనిపించింది? అంటే హిందీలో బాగా హిట్ అయింది కదా, ఇప్పుడు తెలుగులో ఎలా ఉంది? తెలుగులో బాగుంది. ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి? హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? మూవీ ఎలా అనిపించింది? మూవీ చూసావా? మూవీ ఎలా అనిపించింది? బాగుంది. మూవీ ఎలా అనిపించింది? రా బ్రో మూవీ ఎలా అనిపించింది? చావా మూవీ ఎలా అనిపించింది? బాగుంది. మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపించింది సార్ మూవీ? చావా బాగుంది. ఎలా అనిపించింది? బాగుంది. మూవీ ఎలా అనిపించింది బాబాయ్? బాగుంది. అవునా? అంటే చావా మూవీ ఎలా అనిపించింది? బాగుంది. ఎలా అనిపించింది? సూపర్. మూవీ ఎలా అనిపించింది? బాగుంది. హైలైట్ సీన్ ఏంటి మూవీలో? ఫైట్ సీన్ మూవీ ఎలా అనిపించింది? మూవీ ఎలా బాగుంది. క్లైమాక్స్ మూవీ ఎలా అనిపించింది? సూపర్ బాయ్. హైలైట్ సీన్ ఏంటి మూవీలో? ఫైట్ సీన్స్ కానీ అన్నీ బాగానే ఉంది. తెలుగులో హిందీలో ఎక్కువ అయిపోయింది అన్నారు, తెలుగులో ఎలా అనిపించింది? తెలుగులో బాగానే ఉంది. ఓకే. మూవీ ఎలా అనిపించింది? బాగున్నారు. మూవీ ఎలా అనిపించింది? మూవీ ఎలా అనిపించింది? బాగుంది. మూవీ ఎలా అనిపించింది? బాగుంది. హైలైట్ సీన్ ఏంటి మొత్తం కంప్లీట్గా? మొత్తం సినిమా మొత్తం హైలైట్. హీరోయిన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగా. ఓకే. అంటే హిందీలో ఎక్కువగా చూశారు కదా, హిందీలో బాగా హిట్ అయింది కదా, మరి తెలుగులో కూడా అదే హైప్ కనపడుతుందా? తెలుగులో కూడా హిట్ అయింది బాగానే. ఎలా లాస్ట్లో 45 minutes ఫైట్స్ సీక్వెన్స్ ఉండిద్ది అన్నారు, ఫైటింగ్ సీన్, ఇది ఎలా అనిపించింది? చాలా బాగా. ఓకే. మూవీ ఎలా అనిపించింది? మూవీ ఎలా అనిపించింది? గుడ్ బ్రో. మూవీ ఎలా అనిపించింది సార్? ఎలా మూవీ చావా బాగుంది. హైలైట్ సీన్ ఎలా అనిపించింది? మన తెలుగు వాళ్ళకి కనెక్ట్ అయినట్టు అనిపించింది? తప్పకుండా ఇది బాగా ఆడుతుందని అనిపిస్తుంది. అవునా? అంటే హిందీలో గట్టిగానే బ్లాక్ బస్టర్ అయింది, మన తెలుగు వాళ్ళ రాష్ట్రాల్లో కూడా అవుతుంది ఖచ్చితంగా. హీరోయిన్ల యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుంది. చాలా. రష్మిక గారి యాక్టింగ్ ఎలా అనిపించింది?
రష్మిక గారిని ప్రత్యేకంగా ఆ క్యారెక్టర్ బాగుంది. కమింగ్ టు ఫైట్ సీన్స్ చూసారు కదా, ఫైట్ సీన్స్ కొత్త కనబడి ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు, ఆ రేంజ్ లో చేయించారు అంటున్నారు. చూసే ప్రతి వాళ్ళకి కూడా ఎంతో ఉత్కంఠతతో నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది అన్నట్టుగా ఉంది. చాలా బాగుంది. ఛత్రపతి కనబడ్డారు మనకి డైరెక్టర్ స్క్రీన్ మీద, అంటే ఆ టైమింగ్ కనబడినట్టే ఎవరు బాగుంది. చాలా మీకు ఎలా అనిపిస్తుంది సార్ మూవీ?